హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిన్న నైటే ఈ మూవీ అయితే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, ఒక ఊర్లో 60 మంది దాకా అబ్బాయిలైతే పుడతారు. దాంతో పాటు ఒక అమ్మాయి అయితే పుడుతుంది. ఈ 60 మందిలో ఎవలో ఒక్కళ్ళు ఆ అమ్మాయినైతే పెళ్లి చేసుకోవాలి. మరి లాస్ట్‌కి ఏం జరిగింది? అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా లేదా అనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా చాలా సింపుల్ స్టోరీ అయితే తీసుకున్నారు మన డైరెక్టర్ గారు. మరి నచ్చిందా నచ్చదా, ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్తారు భయ్యా, ఫాస్ట్ రేజీగా. ఏది సోది లేకుండా భయ్యా, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మనకైతే చాలా మంచి హెల్తీ కామెడీ సీన్స్ కూడా రాసుకున్నారు భయ్యా. అలాగే మనకు సత్య గారు గాని, గెటప్ సీన్ గారి యాక్టింగ్ అయితే చింపేసి అవతల పడేశారు భయ్యా. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా అనిపించింది భయ్యా వీళ్ళిద్దరిదైతే. డైలాగ్స్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. ఇంట్రో ట్విస్ట్ కూడా నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి భయ్యా. బీజీఎం కూడా నాకైతే ఓకే ఓకే అనిపించింది. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ 30 మినిట్స్‌కే మనకైతే స్టోరీ అంతా చెప్పేశారు భయ్యా. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అలాగే మాకు ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్ రేజ్‌గా వెళ్తుందో, సెకండ్ హాఫ్ అంతా చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలుండదు. అంత ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. కామెడీ చేద్దాం అనుకున్నారు గానీ, కామెడీ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు భయ్యా, కొన్ని చోట్ల తప్ప. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు భయ్యా. అండ్ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ లేదు భయ్యా. అసలు ఐటెమ్ సాంగ్ ఎందుకొచ్చిందో తెలీదు భయ్యా నాకైతే. సరే మరి ఐటెమ్ సాంగ్ అన్నా బావుందంటే, అది బాలేదు. అండ్ క్లైమాక్స్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. ఏదో కంప్లీట్ చేసి పడేద్దాం క్లైమాక్స్ అన్నట్టు అనిపించింది భయ్యా నాకైతే. అసలంటే అస్సలు నచ్చలేదు క్లైమాక్స్ అయితే. ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా కరెక్ట్‌గా వర్కౌట్ కాలేదు భయ్యా మూవీలో అయితే. ఇక యాక్టింగ్ విషయానికొస్తే ప్రదీప్ గారైతే డీసెంట్‌గా అయితే చేశారనమాట. హీరోయిన్ ఏమో ఆమె పేరు నాకు తెలీదు కానీ, ఆమె కూడా నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. కానీ సత్యయ్య గారు గాని, గెటప్ సీన్ గారు గాని, యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదంటే, టైమ్ పాస్ వాచబుల్ భయ్యా. మీకు బోర్ కొడితే మటుకు మూవీ అయితే చూసేయండి. నవ్వుకుంటారు భయ్యా ఫస్ట్ హాఫ్ అయితే. టైమ్ పాస్ వాచ్ అని చెప్తా నేనైతే. మరి దానికి మరి మూవీ రివ్యూ అనమాట. మీకెలా అనిపించింది? మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.